ఓం శాంతి. ఈరోజు మురళి 22/12/2025. మధురమైన పిల్లలారా, బాబా ఎవరో ఎలా ఉంటారో అలా వారిని యథార్థరీతిగా గుర్తించి స్మృతి చేయండి. బాబా ఎవరు ఎలా ఉంటారు వారిని యథార్థరీతిగా గుర్తించి స్మృతి చేయండి. బాబాని కనుక్కోవడం, అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం చాలా కష్టం. యథార్థంగా బాబా కంటికి కనిపించారు కదా. బాబా అతి సూక్ష్మమైన బిందు స్వరూపుడు. ఆయన్ని తెలుసుకోవడము, ఆయన్ని యథార్థంగా తెలుసుకోవడం, తెలుసుకొని గుర్తించి స్మృతి చేయండి. దీనికోసం ఏం కావాలి? మీ బుద్ధిని విశాలంగా చేసుకోండి. బాబా ఎవరు? సృష్టి ఆది మధ్యాంత జ్ఞాత. బాబా ఎవరు? జ్ఞాన సాగరులు, సర్వగుణాలకు సాగరుడు, సర్వశక్తులకు సాగరుడు. ఎలా ఉంటారు? జ్యోతిస్వరూపుడు. ఇది చెప్పడానికి మాత్రమే. ఆయన యథార్థంగా అర్థం చేసుకోవడం అంటే ఆయన శక్తిని, ఆయన రూపాన్ని యథార్థంగా అర్థం చేసుకోవడానికి విశాల బుద్ధి కావాలి. అర్థం చేసుకున్నాక స్మృతి చేయడం సహజం. ప్రశ్న: బాబాను పేదల పాలిట పెన్నిది అని ఎందుకంటారు? జవాబు: ఎందుకంటే ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా నిరుపేదగా, దుఃఖితంగా అయిపోయింది. దుఃఖం నుండి విడిపించేందుకు బాబా వచ్చారు. అంతేకాని ఎవరిపైనైనా దయ కలిగి బట్టలు ఇవ్వడము, డబ్బులు ఇవ్వడము ఇది గొప్ప విషయమేమీ కాదు. ప్రపంచంలో డబ్బులున్న వాళ్ళందరూ చేయొచ్చు. ఇది అదేం పెద్ద విషయం కాదు. ధనమున్న ప్రతి ఒక్కరూ దానం అనేది చేస్తారు. అయితే దానగుణం ఉండడం కూడా అదృష్టమే. ఏ కొందరికో దానగుణం ఉంటుంది. సో బాబా అంటున్నారు, దానం చేయడం, ఏ దానమైనా చేయడం సహజం. కానీ ప్రపంచాన్ని మన కోసం మార్చడము, దుఃఖాల నుంచి సుఖంలోకి పరివర్తన చేయడము, ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చడము ఇది చాలా కష్టమైన పని. అంతేకాని ఎవరిపైనైనా దయ కలిగి, పేదవాళ్ళపైన దయ కలిగి బట్టలు ఇవ్వడము, వస్త్రదానం, డబ్బులు ఇవ్వడము, ధనదానం ఇదేం గొప్ప విషయం కాదు. ధనాన్ని జమ చేసుకున్న వాళ్ళందరూ ఇవ్వచ్చు. దానికి కూడా కొంచెం విశాల హృదయం, గొప్ప బుద్ధి ఉండాలి. పిస్నార్తనం ఉంటే ఇవ్వలేరు. దాని ద్వారా వారు షావుకారులుగా ఏమైపోరు. కొంతకాలానికి ఉపశమనం లభిస్తుంది. అయితే జీవితాంతం షావుకారులుగా అయిపోరు. నేను ఈ ఆటవికులకు ధనమునిచ్చి పేదల పాలిట పెన్నిది అని పిలిపించుకోను. పేదలకు అనగా పతితులకు, ఎవరిలోనైతే జ్ఞానము లేదో వారికి నేను జ్ఞానాన్నిచ్చి పావనంగా తయారు చేస్తాను. ఎంత పెద్ద శబ్దం చెప్తున్నారు. జ్ఞానదానం సర్వశ్రేష్ఠ దానం. దీన్ని దానం చేసి నేను మిమ్మల్ని శ్రేష్టంగా చేస్తున్నాను, పావనంగా చేస్తున్నాను. పాట: ప్రపంచాన్ని మర్చిపోయే సమయం ఇది. ఈ సంగమ యుగంలోనే ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన పిల్లలు పాటను విన్నారు. ఈ పాటను ప్రపంచంలోని మనుషులే తయారు చేశారు. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలనే పదాలు బాగున్నాయి. ఇది పోయే ప్రపంచం. దీనిపైన వ్యామోహం పెట్టుకుంటే కూడా లాభం లేదు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలంటే తప్పకుండా పాత ప్రపంచాన్ని వదలాలని కూడా భావిస్తారు. కానీ ఇంకా చాలా సమయం ఉందని వారు భావిస్తారు. కొత్త నుంచి పాతగా అవుతుందని భావిస్తారు. కానీ ఎక్కువ సమయాన్ని వ్రాయడం వల్ల మర్చిపోయారు. లక్షల సంవత్సరాలు చేయడం వల్ల. ఇప్పుడు మీకు స్మృతిని కలిగించడం జరుగుతోంది. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. కావున పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. అలా మర్చిపోవడం ద్వారా ఏమవుతుంది? పాత ప్రపంచాన్ని మర్చిపోతే కొత్త ప్రపంచం గుర్తుంటుంది. కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకుంటా ఉంటే పాత ప్రపంచాన్ని ఆటోమేటిక్గా మర్చిపోవచ్చు. మనం ఈ శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. కానీ అజ్ఞాన కాలంలో ఇటువంటి పదాలు ఏవి
పదాల్లోని అర్థం వైపు ఎవరి ధ్యాస వెళ్ళదు. ఏ విధంగా అయితే తండ్రి అర్థం చేయిస్తారో అలా అర్థం చేయించేవారు ఎవ్వరూ లేరు. ఎవరన్నా ఉన్నింటే బాబా రావాల్సిన ఆవశ్యకత కూడా లేదు కదా. మీరు వీటి అర్థాలను అర్థం చేసుకోగలరు. తండ్రి చాలా సాధారణంగా ఉంటారని కూడా పిల్లలైన మీకు తెలుసు. అనన్యులైన మంచి మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. వీరిలో శివబాబా వస్తారన్నది మర్చిపోతారు. బ్రహ్మలో ఏదైనా డైరెక్షన్ ఇస్తే ఇది శివబాబా డైరెక్షన్ అని భావించరు. వాళ్ళకెందుకు అట్లా ఇచ్చినారు, మాకెందుకు ఇట్లా ఇచ్చినారు అనుకుంటారు. వాళ్ళ యొక్క కర్మ లెక్కాచారాన్ని చూసిస్తారు. శివబాబాను రోజంతా మర్చిపోతారు. ఏదైనా డైరెక్షన్ ఇస్తే ఇది శివబాబా డైరెక్షన్ అని భావించరు. శివబాబాను రోజంతా మర్చిపోతారు. పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా ఆ పని చెయ్యరు. బాబా డైరెక్షన్ ప్రకారంగా నడవరు. మాయ స్మృతి చెయ్యనివ్వదు, స్మృతిని స్థిరంగా నిలవనివ్వదు. కష్టపడుతూ చివర్లో ఆ స్థితి తప్పకుండా ఏర్పడుతుంది. ఈ సమయంలో కర్మాతీత స్థితిని చేరుకునేవారు ఎవ్వరు లేరు. బాబా ఎలా ఉన్నారో అలా వారిని యథార్థ రీతిగా తెలుసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. బాబాను యథార్థంగా తెలుసుకోవడానికి చాలా విశాల బుద్ధి కావాలి. బాబ్దాదా వేడినిచ్చే బట్టలు వేసుకుంటారా, ఉల్లన్ బట్టలు అని కొందరు మిమ్మల్ని అడుగుతారు. బాబ్దాదాలు ఇరువురికి ఉన్నాయి అని మీరు అంటారు. నేను ఊల్ బట్టలు ఏమైనా వేసుకుంటానా, నాకు అసలు చలే వేయదు అని శివబాబా అంటారు. చలికాలం కదా, అందుకు చలికాలం గురించి చెప్తున్నారు బాబా. శరీరం ఉంది కాబట్టే చలి వేడి అనిపిస్తుంది. శివబాబాకి శరీరమే లేదు కదా, ఆయనకు చలి ఉండదు, వేడి ఉండదు. నేను ఎవరిలేకైతే ప్రవేశించానో అతనికి చలి పడుతుంది. నాకైతే ఆకలి దాహము ఏదీ లేదు. నేను నిర్లేపిని. సేవ చేస్తూ కూడా ఈ విషయాలన్నింటి నుండి అతీతంగా ఉంటాను. నేను తినను తాగను. ఒకసారి నేను తినను తాగనని ఒక సాధువు కూడా చెప్పాడు. వారు కృత్రిమైన వేషాన్ని ధారణ చేశారు. దేవతల పేర్లను కూడా ఎందరో పెట్టుకుంటారు. ఇంకే ధర్మంలోనూ దేవీ దేవతలుగా అవ్వరు. ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి. విదేశాలలో ఒక్క శివబాబానే నమ్ముతారు. పాయింట్ ఆఫ్ లైట్ని. తండ్రి అనేవారు ఒక్కరే ఉంటారని బుద్ధి కూడా చెప్తుంది. తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. కల్పంలోని ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మీరు సుఖధామంలోకి వెళ్ళినప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. మీలో కూడా ఈ వివేకము నంబర్ వారుగా ఉంది. సుఖధామంలోకి వెళ్ళాలి అనే వివేకము నంబర్ వారుగా ఉంది. జ్ఞాన ఆలోచనల్లో ఉన్నట్లయితే వారి మాటలు కూడా అవే వెలువడతాయి. ఏది ఆలోచనల్లో ఉంటే అవే మాటలు వస్తాయి కదా. జ్ఞానాన్ని ఆలోచిస్తే జ్ఞానమే మాట్లాడతారు. ఇంకా ఏ దాని గురించి ఆలోచిస్తే దాని గురించి మాట్లాడతారు. రాజకీయాల గురించి ఆలోచిస్తే రాజకీయాలు మాట్లాడతారు. సినిమాల గురించి ఆలోచిస్తే సినిమాలు మాట్లాడతారు. మీరు బాబా ద్వారా రూపము మరియు సుగంధము కలవారిగా అవుతున్నారు. మీరు రూపము మరియు సుగంధము కూడా కలవారు. రూపం అంటే ఆత్మీయత రూపం, సుగంధం అంటే సద్గుణాల సువాసన. మేము రూపము మరియు సుగంధం కలవారమని ప్రపంచంలో ఇంకెవ్వరూ అనలేరు. మీరిప్పుడు చదువుకుంటున్నారు. చివరి వరకు నంబర్ వార్ పురుషార్థానుసారంగా చదువుకుంటారు. శివబాబా ఆత్మలైన మనకు తండ్రి కదా. ఇది కూడా శివబాబా మన తండ్రి అయినారు అనేది కూడా మనస్సుకి ఇష్టం అవుతుంది. భక్తి మార్గంలో ఇలా మనస్సుకి ఇష్టం కాదు, ఏదో భయంతో గౌరవంతో చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు సమ్ముఖంగా కూర్చున్నారు. తండ్రి ఈ సమయంలోనే వస్తారు. వారు ఇంకే సమయంలోనూ వచ్చే అవసరం లేదు. సత్యుగం నుండి త్రేతాయుగం వరకు వారు వచ్చేదే లేదు. ద్వాపర యుగం నుండి కలియుగం వరకు కూడా రారు. కల్పము యొక్క సంగమ యుగంలోనే బాబా వస్తారు. బాబా పేదల పాలిట పెన్నిది.
అనగా మొత్తం ప్రపంచం ఏదైతే దుఃఖితగా నిరుపేదగా అయిపోయిందో దానికి వారు తండ్రి. పేదల పాలిట తండ్రి అంటే ఎట్లా? దుఃఖము. ఎందుకు పేదలు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా పేదలే ఉన్నారు? ఎందుకు అంటే దుఃఖిగా అయిపోయినారు. ఎందుకంటే వికారాలకు వశమైపోయినారు. బాబా అందుకే అంటున్నారు, పేదల పాలిట పెన్నిది అనగా మొత్తం ప్రపంచం ఏదైతే దుఃఖితంగా నిరుపేదగా అయిపోతుందో దానికి వారు తండ్రి. వీరి హృదయంలో ఏముంటుంది? నేను పేదల పాలిట పెన్నిదిని, అందరి దుఃఖాన్ని దారిద్ర్యాన్ని సమాప్తం చెయ్యాలి అని ఉంటుంది. అది జ్ఞానం తప్ప ఇంకెవరి ద్వారానూ కాదు. దారిద్ర్యం పోవాలి అంటే ఎన్ని ప్లాన్లు చేసినా, ఎన్ని పథకాలు ఆలోచించినా నిరుపేద స్థితి పోదు. జ్ఞానం ద్వారా ఎంత ఉందో, ఏది ఉందో దాంతో తృప్తిగా ఉండే కళ వస్తుంది. అప్పుడే షావుకారులుగా ఫీల్ అవుతుంది. జ్ఞానంతోనే ఇది సాధ్యం. అంతేకాని బట్టలు మొదలైనవి ఇవ్వడం ద్వారా ఎవరు షావుకారులుగా అయితే చేయలేరు. పేదవారిని ఎవరైనా చూస్తే వారికి బట్టలు ఇవ్వాలనిపిస్తుంది, వస్త్రదానం. ఎందుకంటే నేను పేదల పాలిట పెన్నిదిని అన్నది గుర్తుకొస్తుంది కదా. అలాగని నేను కేవలం పేదల పాలిట పెన్నిదినే కాదు, బాబా పతితులను పావనంగా కూడా చేస్తారు. నేను పేదల పాలిట పెన్నిదిని, నేను పతిత పావనుణ్ణి అని కూడా భావిస్తారు. వారు స్వయంని పేదలుగా భావిస్తారు. బాబా అంటారు, కానీ డబ్బులు మొదలైనవి నేను ఎలా ఇవ్వను? పేదల పాలిట పెన్నిది అంటే అవి ఇచ్చేవారు కూడా ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వస్త్రదానం, ధనదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, రక్తదానం, అనేక దానాలు చేసేవాళ్ళు ఉన్నారు. గృహదానం కూడా చేస్తారు. ఎంతోమంది చందాలు వసూలు చేస్తారు. వాటిని అనాథాశ్రమాలకు పంపిస్తారు. అనాథలనగా ఏ నాథుడు లేనివారు అని అర్థం. అనాథలనగా పేదలు. మీకు కూడా నాథుడు లేడు అనగా తండ్రి లేడు, మీరు పేదలుగా ఉండేవారు. జ్ఞానం లేదు. ఎవరైతే రూపము మరియు సుగంధాన్ని కలిగి ఉండారో వారే పేదలు, అనాథలు. షావుకారులని బాబా అంటారు, అనాథలు అని పేదవారిని అంటారు, షావుకారులు అని అనరు. అనాథలని పేదవాళ్ళని అంటారు కానీ షావుకారులని అనరు. సో బాబా అంటున్నారు, అంతేకాని ఈ బట్టలు మొదలైనవి ఇవ్వడం మామూలు విషయమే కదా. ప్రపంచంలో అనేక మంది ఇస్తారు. వాటిలోకి మనం ఎందుకు వెళ్ళాలి? మనం వారిని అనాథల నుండి సనాథలుగా తయారు చేస్తాం. ఎవరెంత పరమపతులుగా ఉన్నా కానీ అది కూడా అల్పకాలికం కోసమే. ఈ ప్రపంచమే అనాథల ప్రపంచం. డబ్బులున్నా అది కూడా అల్పకాలికానికే. అక్కడ సదా సనాథులుగా ఉంటారు. అక్కడ ఇలా కర్మలను నిందించుకోరు. ఇక్కడ ఎంతమంది పేదవారు ఉన్నారు. ఎవరి వద్దనైతే ధనముందో వారికి తాము స్వర్గంలో ఉన్నామన్న నష ఉంటుంది. కానీ వారు స్వర్గంలో లేరని మీకు తెలుసు. స్వర్గంలో ఉంటే దుఃఖం ఉండదు, కానీ ఇక్కడ ధనం ఉంటే కూడా దుఃఖం ఉంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో, బ్లాక్ మనీని పట్టుకుంటారేమో, అనేక చింతలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనుషులు ఎవరు సనాథలు కారు, అందరూ అనాథలుగా ఉన్నారు. ఈ డబ్బు మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. మా వద్ద ఇంత ధనం ఉంది, దీన్ని పుత్ర పౌత్రాదులు తింటూ ఉంటారు, వంశ పారంపర్యంగా కొనసాగుతుంది అని మనుషులు భావిస్తారు. కానీ అలా జరగదు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అన్నీ వెళ్ళిపోతాయి. భూకంపం వచ్చిందంటే భూమిలోకి వెళ్ళిపోతాయి అన్నీ, బ్యాంకులు గింకులన్నీ. ఇదంతా వినాశం అయిపోతుంది. కావున మీకు ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం ఉందా లేదా? బాబాయేమో ఉంది అంటూ ఉండరు. ఉందా అనేది చూసుకోవాలి. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు. మనల్ని బాబా కొత్త ప్రపంచం కోసం షావుకారులుగా తయారు చేస్తున్నారు. ఈ పాత ప్రపంచం అంతమైపోయేది ఉంది. బాబా ఎంత షావుకారులుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు షావుకారులుగా ఎలా అయ్యారు? ఎవరైనా షావుకారుల నుండి వారికి వారసత్వం లభించిందా? అది
యుద్ధం ఏదైనా చేశారా? ఎక్కడి నుంచి వచ్చిందంత ఆస్తి? ఏ విధంగా ఇతరులు రాజ్యసింహాసనాన్ని పొందారో వారు అలాగే పొందారా యుద్ధం ద్వారా? లేక కర్మల అనుసారంగా వారికి ధనం లభించిందా? తెలియదు ఎవరికి. తండ్రి కర్మలు నేర్పించే విధానం పూర్తి అతీతమైనది. కర్మ, అకర్మ, వికర్మల యొక్క పదాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. శాస్త్రాల్లో కొన్ని పదాలున్నాయి. పిండిలో ఉప్పున్నంత సత్యం ఉంది. ఎక్కడ ఈ కోట్లాది మంది మనుష్యులు, ఎక్కడ 9 లక్షల మంది? కాల్భాగం కూడా లేదు. కాల్భాగం ఎక్కడుంది? కావున దీన్ని పిండిలో ఉప్పంతనే అంటారు కదా. ప్రపంచమంతా వినాశమైపోతుంది. చాలా కొద్ది మందే సంగమ యుగంలో ఉంటారు. కొందరు ముందే శరీరాన్ని వదిలి వెళ్తారు. వారు మళ్ళీ రిసీవ్ చేసుకుంటారు. మొగలి అనే అమ్మాయి ఉండేది కదా, తాను ఎంతో బాగుండేది. కావున తాను చాలా మంచి ఇంట్లో జన్మ తీసుకొని ఉంటుంది. ఒక అక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు. నంబర్ వారుగా సుఖములోనే జన్మ తీసుకుంటారు శ్రేష్ఠ కర్మలను బట్టి. వారు సుఖాన్ని చూస్తారు, అలాగే కొద్ది దుఃఖాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఎవరు కర్మాతీత స్థితిని పొందలేరు. చాలా సుఖమయమైన ఇంట్లోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఇక్కడ సుఖమయమైన ఇల్లేవి ఉండవు. ఏడుంటాయి? చాలా తక్కువ. చెప్పడానికి వీల్లేనంతగా మంచిగా ఉండే పరివారాలు కూడా ఎన్నో ఉన్నాయి. బాబా వాటిని చూశారు బాబా కాలంలో, ఇప్పుడు లేవు. ఒకే ఇంట్లో కోడళ్ళు ఎంత శాంతిగా ఉంటారంటే అందరూ కలిసి భక్తి చేస్తారు, గీతను చదువుతారు. ఇంతమంది కలిసి ఉంటున్నారు, గొడవ జరగదా అని బాబా అడిగితే, మా వద్ద స్వర్గం ఉంది, మేమందరం కలిసి ఉంటాం, ఎప్పుడు కొట్లాడం, గొడవలు ఉండవు, శాంతిగా ఉంటాం అనేవారు. ఇక్కడ స్వర్గం ఉన్నట్లుంది అని అంటారు. అనగా తప్పకుండా స్వర్గం ఒకప్పుడు ఉండి వెళ్ళిందనే కదా అర్థం. కావుననే ఇక్కడ స్వర్గం ఉన్నట్లుంది అంటారు. ఇక్కడ కొట్లాటలు ఉండవు, ఇక్కడ సుఖంగా శాంతిగా ఆనందంగా ఉంటారంటే స్వర్గమప్ప ఇక్కడ ఉంది అంటారు. మౌంట్ అబుని చూసి అందరు అట్లే అంటారు కదా, స్వర్గమప్ప అని. తో బాబా అంటారు, ఇక్కడ చాలామందికి స్వర్గవాసులుగా అయ్యే స్వభావం ఉండదు. దాసదాసీలు కూడా తయారవ్వాలి కదా. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే దైవీ వంశంలోకి వస్తారు. చూస్తే ఎంత బాగా చెప్తున్నారు. ప్రపంచంలో కూడా మంచి నేచర్ ఉండేవాళ్ళు ఉంటారు. ఇక్కడ కొంతమంది నేచర్ సరిగ్గా ఉండదు. ఎందుకంటే అందరూ రాజులుగా కారు, కొంతమంది దాసదాసీలుగా కూడా అవుతారు అంటున్నారు బాబా. బాబాకి అన్నీ తెలిసినా కూడా సాక్షిగా ఎందుకుంటారు? రాజధాని స్థాపన అవుతుంది. దాది దీదీలు కూడా అంతే. వాళ్ళ ముందు కూడా అనేక మంది విభిన్న మనస్తాపాలతో, ఆవేశాలతో, క్రోధంతో వచ్చిన వాళ్ళు అనేక మాటలు అంటున్నా దాది వాళ్ళు శాంతిగా ఉండేవాళ్ళంట. శాంతిగా ఉంటూ మనస్సులో కూడా వేసుకునేవాళ్ళు కాదు, ఖుషీగా ఉండేవాళ్ళు. రాజధాని స్థాపన అవుతూ ఉంది అని ఎవరైనా పోయి అడిగితే చెప్పేవాళ్ళంట. ఏం దాది ఇంత శాంతిగా ఉన్నావంటే, ఏం చేద్దాం, రాజధాని స్థాపన అవుతుంది కదా అనేవాళ్ళంట. సో చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. గొడవలు ఉండవంటే శాంతిగా ఉంటామని అనేవారంట. స్వర్గవాసులుగా అయ్యే స్వభావం ఉండదు. దాసదాసీలు కూడా తయారీ కావాలి కదా. చూడండి, శాంతంగా స్వర్గవాసీలుగా అయ్యే స్వభావం లేదు అంటే దాసదాసీల క్వాలిటీ అని ఇండైరెక్ట్గా చెప్పేసిరి బాబా. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే దైవీ వంశంలోకి వస్తారు. కానీ నంబర్ వారైతే ఉన్నారు. కొందరు చాలా మధురంగా ఉంటారు, అందరినీ ప్రేమిస్తూ ఉంటారు, ఎప్పుడూ ఎవరిపైనా కోప్పడరు. కోప్పడితే దుఃఖం కలుగుతుంది. ఎవరైతే మనసా వాచా కర్మణ ఇతరులకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారో వారిని దుఃఖితాత్మ అంటారు. పుణ్యాత్మ పాపాత్మ అంటారు కదా. శరీరం పేరునైతే ఎవరు అన్నారు కదా, పుణ్య శరీర పాప శరీర అంటారా? ఏమన్నా మహాత్మా గాంధీ అంటారు కానీ మహాశరీర గాంధీ అంటారా? శరీరం ద్వారానే పనిచేసిండేది. కానీ ఆత్మ అంటారు కానీ శరీరం అనరు కదా. ఎందుకు? ఆత్మ జరమర వినాశి, శరీరం శాశ్వతం కాదు కదా. ఇది మట్టితో తయారైంది, పంచతత్వాల్లో కలిసిపోతుంది. శరీరం పేరుని ఎవరైనా తీసుకుంటారా? నిజానికి అలా ఆత్మయే అవుతుంది. పాపాత్మలందరూ కూడా ఒకేలా ఉండరు.
అలాగే పుణ్యాత్ములు కూడా అందరూ ఒకేలాగా ఉండరు. నంబర్ వారు పురుషార్థానుసారంగా ఉంటారు. విద్యార్థులు తమ నడవడిక స్థితి ఎలా ఉంది, మేము ఎలా నడుచుకుంటున్నాము, అందరితో మధురంగా మాట్లాడుతున్నామా, ఎవరైనా ఏమైనా అంటే మేము తప్పుడు జవాబు ఇవ్వడం లేదు కదా అని అర్థం చేసుకోగలరు కదా. బాబా పిల్లలపైన కోపం వచ్చేస్తుంది అని కొందరు బాబాతో చెప్తారు. ఎంత వీలైతే అంత ప్రేమగా నడిపించండి. చిన్న పిల్లలను మందలించేందుకు చెవి పట్టుకుంటారు. కృష్ణుణ్ణి రోకలి కట్టినట్లుగా చూపిస్తారు కదా, అది కూడా ఇక్కడి విషయమే. బాబా ఏమంటున్నారు? ఎవరు ఏం చేసినా కూడా కోపం చేసుకోవద్దండి అంటున్నారు. చిన్నపిల్లలు చంచలంగా ఉంటే మంచానికి లేదా చెట్టుకు కట్టేయండి, కానీ చెంపదెబ్బ వెయ్యకండి. అలా చేస్తే వారు కూడా అది నేర్చుకుంటారు. కట్టేయడం మంచిది. అలాగని కొడుకు పెరిగి పెద్దయినాక తర్వాత తల్లిదండ్రులను కట్టేస్తాడని కాదు. ఇది పిల్లల కోసం ఇచ్చే శిక్షణ. బాగా విసిగిస్తే చెవి పట్టుకోవచ్చు. కొందరు పిల్లలు చాలా విసిగిస్తారు. నిర్మోహులుగా కూడా అవ్వాల్సి ఉంటుంది. పాపం చెడ్డ పేరు తెచ్చే పిల్లలు కూడా ఉంటారు కదా. అమ్మా నాన్నకు ఎందుకన్నా పుట్టినాడాపా ఈయన, పుట్టకున్నా బాగుండు అని అంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, విసిగించే పిల్లలు అంటున్నారు బాబా. మేము ఈ లక్ష్మీనారాయణలుగా అవ్వాలని పిల్లలైన మీరు భావిస్తారు. ఈ లక్ష్యం ఉద్దేశం మీ ముందుంది. ఇది ఎంత ఉన్నతమైన లక్ష్యం. చదివించేవారు కూడా ఉన్నతమైన వారే కదా. శ్రీకృష్ణుణ్ణి సర్వగుణ సంపన్నుడు, 16 కళా సంపూర్ణులు అంటూ మహిమ కూడా చేస్తారు. మనం ఇప్పుడు అలా అవుతున్నామని మీకు తెలుసు. అలా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు, దేవతల్లాగా అయ్యేందుకు. సత్యనారాయణ కథ నరు నుండి నారాయణుడిగా తయారు చేసేందుకు, అమర కథ అమరపురిలోకి వెళ్ళేందుకు ఈ కథ ఉంది. సన్యాసులు మొదలైన వారు ఎవరికి ఈ విషయాల గురించి తెలీదు. మనిషి మాత్రులు ఎవరిని జ్ఞానసాగరుడు, పతితాపావనుడు అనడానికి వీల్లేదు. మొత్తం సృష్టి అంతా పతితంగా ఉన్నప్పుడు పతితాపావనుడు అని ఎవరిని అంటారు? పావనులు లేనప్పుడు. ఇక్కడ పుణ్యాత్ములు ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచం పతితమైనది. శ్రీకృష్ణుడు మొట్టమొదటి నంబర్ రాకుమారుడు. ఆయన పావనాత్మ. అతన్ని కూడా భగవంతుడని లేరు. భగవంతుడంటే జన్మ మరణాతీతులు కదా. జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ దేహాన్ని తీసుకోవాల్సిందే కదా. దేహం తీసుకుంటే దేహాన్ని వదలాల్సిందే కదా. జన్మ మరణాలకు అతీతమైన వారు ఒక నిరాకారుడైన భగవంతుడే. అందుకే శివునికి ఏ శరీరాన్ని చూపించరు. శివ పరమాత్మ అయిన మహా అని గాయనం చేస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లని దేవతలు అంటారు. శివుణ్ణి పరమాత్మ అంటారు. కావున శివుడు అందరికన్నా పైన ఉంటారు. వారందరికీ తండ్రి. వారసత్వం కూడా తండ్రి నుండే లభిస్తుంది. సర్వవ్యాపి అనడం ద్వారా వారసత్వం లభించదు. తండ్రి స్వర్గ స్థాపనం చేస్తున్నారు. మరి వారు తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు కదా. నాయన కొత్తిళ్ళు కడతా అంటే కొత్తిళ్ళు ఎందుకు ఇవ్వరు పిల్లలకు? ఆశిస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణుల నంబర్ 1 రాజ్యాన్ని పొందారు. ఎలా పొందారు? చదువు ద్వారానే పొందారు ఈ పదవిని. భారతదేశ ప్రాచీన రాజ్యోగం ఎందుకు ప్రసిద్ధం అవ్వదు? దేని ద్వారానైతే మనుషులు విశ్వాధిపతులుగా అవుతారో దాన్ని సహజ రాజయోగం అంటారు, సహజ జ్ఞానం అంటారు. ఇది చాలా సహజం. ఒక్క జన్మ పురుషార్థం ద్వారా అనేక జన్మల రాజ్యభాగ్యం ప్రాప్తిస్తుంది. ఎంతటి గొప్ప పదవి! భక్తి మార్గంలో జన్మలు ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు, కానీ ఏమీ లభించదు. ఇదైతే ఒక్క జన్మలోనే లభిస్తుంది. కావుననే దీన్ని సహజమని అంటారు. క్షణంలో జీవన్ముక్తి అంటారు. ఈ రోజుల్లో ఎటువంటి ఇన్వెన్షన్లు కనుక్కుంటున్నారో చూడండి. సైన్స్ వారిది కూడా అద్భుతమే. రకరకాలు ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రకరకాలుగా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. బాబా అదే అంటున్నారు. ఎన్నెన్ని వచ్చినాయి చూడండి. సైన్స్ వాళ్ళది కూడా అద్భుతమే. సైలెన్స్ కూడా అద్భుతం. చూడండి ఎలా ఉందో చూడండి. సైలెన్స్ది అద్భుతమే, సైన్స్ది అద్భుతమే. సైలెన్స్ ద్వారా 1 సెకండ్లో ముల్లోకాల్ని తిరిగి వచ్చేస్తాం కదా. అక్కడైతే చూసేందుకు అన్నీ కనిపిస్తాయి, ఇక్కడ ఏమీ కనిపించవు. సైన్స్లో కనిపిస్తాయి, ఇక్కడ కనిపించవు. భౌతికం కాదు కదా, ఇది ఆధ్యాత్మికం. మీరు శాంతిగా కూర్చున్నారు, ఉద్యోగాలు మొదలైనవి కూడా చేస్తారు. చేతులు పనిపైన, ఆత్మ యొక్క మనస్సు ప్రియునిపైన. ప్రేసి ప్రియులు కూడా గాయనం చేయబడతారు కదా. వారు ఒకరి రూపం పైన ఒకరు ప్రేమను కలిగి ఉంటారు. లైలా మజ్ను అనేకంగా చెప్తారు కదా. అక్కడ వికారాల విషయం లేదు. ఎక్కడ కూర్చున్నా వారు గుర్తుకొస్తారు. రొట్టె తింటూ కూడా ముందు తనను చూస్తూ ఉంటారు.
అంతిమంలో మీకు ఈ స్థితి ఏర్పడుతుంది. అంతే చాలు. బాబా యొక్క స్మృతిలోనే కంప్లీట్గా మునిగి ఉండాలి. కేవలం తండ్రినే స్మృతి చేస్తూ ఉంటారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा। సారాంశం: రూపము మరియు సుగంధము కలవారిగా కావాలి. మీ నోటి నుండి సదా సుఖాన్నిచ్చే మాటలే రావాలి. దుఃఖం ఇచ్చేవారిగా కాకూడదు. దుఃఖాన్ని ఎవరికి ఇవ్వకూడదు. జ్ఞానం యొక్క ఆలోచనల్లోనే ఉండాలి. జ్ఞానం యొక్క ఆలోచనలు ఉంటేనే మన వ్యవహారం కూడా సుఖంగా జ్ఞానదాయకంగా ఉంటుంది. మీ నోటి నుండి జ్ఞానరత్నాలే రావాలి. రూపము మరియు సుగంధం కలవారిగా కావాలి. నోటి నుండి సదా సుఖాన్నిచ్చే మాటలనే మాట్లాడాలి. దుఃఖాన్నిచ్చేవారిగా అవ్వకూడదు. జ్ఞానం యొక్క ఆలోచనలే ఉండాలి. నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి. రెండో పాయింట్, నిర్మోహిగా అవ్వాలి. బాబా ఎందుకు ఈ మాట చెప్పినారు? మురళిలో ఉంది కదా, ఎట్లాంటి పిల్లలు ఉంటారు, ఎలా ఉండాలి సంసారంలో ఉంటాం. ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా పని నడిపించాలే కానీ కోపగించుకోకూడదు. అనాథలను సనాథలుగా తయారు చేసే సేవం చేయాలి. వరదానం: తమ ఫరిస్తా స్వరూపం ద్వారా గతి సద్గతుల ప్రసాదాన్ని పంచే మాస్టర్ గతి సద్గతి దాతలుగా కండి. సో బాబా అంటున్నారు, ఫరిస్తా స్వరూపం ద్వారా సదా గతి సద్గతుల ప్రసాదాన్ని పంచే, ఇతరులకు ప్రసాదాన్ని ఇచ్చేటువంటి మాస్టర్ గతి సద్గతి దాతలుగా కండి. వర్తమాన సమయంలో విశ్వంలోని బాబా అంటున్నారు, వర్తమాన సమయంలో విశ్వంలోని ఆత్మలు పరిస్థితులకు వశమై ఆర్తనాదాలు చేస్తున్నారు. కొందరు ధరల కారణంగా, కొందరు ఆకలితో, కొందరు శరీర రోగాలతో, మరికొందరు మనస్సు యొక్క అశాంతితో అందరి దృష్టి శాంతి స్తంభాలైన మీ వైపుకి వెళ్తుంది. ఈ హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు రానున్నాయి. అందరూ ఎదురు చూస్తున్నారు. కావున ఇప్పుడు మీ సాకారి ఫరిస్తా స్వరూపం ద్వారా విశ్వంలోని దుఃఖాలను దూరం చెయ్యండి. ఇంపార్టెంట్ కదా. మాస్టర్ గతి సద్గతి దాతలుగా అయ్యి భక్తులకు గతి మరియు సద్గతి యొక్క ప్రసాదాన్ని పంచండి. పాపం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు కదా, వాళ్ళందరికీ శాంతి యొక్క యోగదానాన్ని ఇవాళ వచ్చింది కదా మన దగ్గర. స్పార్క్ వింగ్ ద్వారా సకాష్ని ఇచ్చేసేవ ప్రతి ఒక్కరికి అనేక మార్లు చెప్పాము. ఉదయం అర్ధగంట, సాయంత్రం అర్ధగంట, 1 గంట అయినా విశ్వాత్మల కోసం సుఖము శాంతి ఆనందాలతో అందరూ శాంతిగా కావాలి. వాళ్ళ జీవితాల్లో చింత, అశాంతి, దుఃఖము, ఇబ్బందులు, అన్ని టెన్షను అన్ని దూరం కావాలి, ఆత్మస్థైర్యం దొరకాలి అనే ఆలోచనలు చేయాలి. ప్రకంపనాలను వ్యాపింప చేయాలి. చేస్తున్నారు కదా అందరూ, చేయకపోతే చేయండి శివరాత్రి వరకు కనీసం. స్లోగన్: మనస్సుని ఎంత శక్తిశాలిగా తయారు చేసుకోవాలంటే ఇక ఏ పరిస్థితి మనస్సుని అలజడిలోకి తీసుకురాకూడదు. అవ్యక్త ప్రేరణ: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధుని ఉండాలి. ఇప్పుడు సేవకు చెందిన కర్మల బంధనంలే కూడా రాకండి. సేవ కూడా ఒక బంధనంలాగా చేసుకోకూడదు. తప్పదు కదా, చేయాల్సిందే కదా, ఇదేందిరా అబ్బా వద్దుతి అట్లా అవసరం లేదు. మా స్థానము, మా సేవ, మా స్టూడెంటు, మా సహయోగి ఆత్మలు ఇలా అనుకోవడం కూడా సేవ యొక్క కర్మబంధనము. అండర్లైన్ ప్లీజ్. మా స్థానం, మా సేవ, మా స్టూడెంట్లు, మా సహయోగి ఆత్మలు, మాకు అడగందే చెయ్యకూడదు, మాకు అడిగినా మేము చెప్పందే చెయ్యకూడదు,
ఆటికి పోకూడదు, ఇక్కడికి పోకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, అనేక రకాలుగా భిన్న భిన్న రకాలుగా వచ్చినాయి హద్దులు. అది కూడా కర్మబంధనమే. ఈ కర్మబంధనం నుండి కర్మాతీతులుగా అవ్వాలి. నేను తెచ్చినానా వాళ్ళను, ఎందుకు నా లిమిట్లో పెట్టుకోవాలా? ఇవన్నీ ఆలోచించే విషయాలు, చాలా లోతైన విషయాలు. ఆ సబ్జెక్టే వేరు. ఈ కర్మబంధనం నుండి కర్మాతీతులుగా అవ్వాలి. కనుక కర్మాతీతులుగా అవ్వాలి మరియు వీరే సర్వస్వం అన్న ఈ అనుభూతిని కలిగించి ఆత్మలను సమీప ఆశ్రయస్థానానికి తీసుకురావాలి. పాపం వెతుకుతున్న ఆత్మలకు మనం దయ చూపించి వాళ్ళకు ఆశ్రయస్థానాన్ని కల్పించాలి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.